పంపించే ముందు ఒక 2 to 4 weeks వాళ్ళని ఇంటర్వ్యూ బ్యాచ్ అని చెప్పి ఫామ్ చేసి వాళ్ళకి ఇంటర్వ్యూస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తాం, మెషిన్ టెస్ట్లు, రిటర్న్ టెస్ట్లు, కోడింగ్ టెస్ట్లు కండక్ట్ చేస్తాం. ఇప్పుడు ఇతను ఆ ప్రాసెస్లో ఉన్నాడు. నెక్స్ట్ మేబీ ఆయన నెక్స్ట్ మంత్ అంటుండు, కానీ అన్ని రోజులు కూడా కాదు, ఒక 2 weeksలో వీఆర్ ప్లానింగ్ వన్ డ్రైవ్ ఫర్ దిస్ గై. సో ఈ పీరియడ్ ఆఫ్ టైంలో చాలామందికి డౌట్ ఏముంటుందంటే బైపీసీ, ఏజీబీఎస్సి ఎక్కడ కంప్యూటర్స్ లేదు. సో మరి ఇక్కడ కోడింగ్ నేర్చుకున్నాం. .NET అంటే ప్రోగ్రామింగ్ ప్లాట్ఫామ్. అది నేర్చుకోవటంలో ఏమన్నా ఇబ్బంది ఉందా? ఎలా అంటే అక్కడ ఆ యొక్క జర్నీలో నీకు నీ అనుభవాలు, అంటే ఇబ్బంది ఉంటే ఇబ్బంది ఉందని చెప్పు, నిద్రలేని రాత్రి ఉంటే నిద్రలేని రాత్రి, నైట్ ఏడ్చానంటే ఏడ్చాను, లేదా బ్యాగ్ సర్దుకొని ఊరు వెళ్ళిపోదాం అనుకున్నాను, డ్రాప్ అవుదాం అనుకున్నాను, కానీ మళ్ళీ ఆగాను. అసలు ఇక్కడ ఒక్క పాయింట్ కూడా యూ డోంట్ రిక్వైర్ టు కన్విన్స్ ఎనీవన్. ఏది నీ ఎక్స్పీరియన్స్? ఇప్పుడు నువ్వు నెక్స్ట్ ఇంటర్వ్యూస్కి వెళ్తున్నావు, జాబ్ వస్తుంది, అందులో డౌటే లేదు. ఆర్ యూ కాన్ఫిడెంట్ దట్ యూ ఆర్ గోయింగ్ టు గెట్ ఏ జాబ్? Yes sir. Yes, I'm confident sir. Confident. కాన్ఫిడెంట్గా ఉన్నావు? షూర్? Sure sir. షూర్. జాబ్ అయితే వస్తుంది పక్కా వస్తుంది. అంటే ఎందుకు అంత కాన్ఫిడెంట్గా ఎలా చెప్పగలుగుతున్నావు? Because I have learned everything in detail. ఓకే, సో అది మనలో డిస్కస్ చేద్దాం. ఇప్పుడు నీకు ఆ ప్రిపరేషన్ టైంలో చాలామంది బైపీసీ స్టూడెంట్స్, ఫార్మసీ, ఏజీబీఎస్సీ వాళ్ళకి ఇన్పుట్ హెల్ప్ అవుతుంది. నువ్వే ఎటువంటి డిఫికల్టీస్ ఫేస్ చేసావు? బిఫోర్ గోయింగ్ టు సే దట్, అది చెప్పడం కంటే ముందు మా మదర్ నన్ను ఇక్కడ జాయిన్ చేయాలనుకున్నప్పుడు, ఏంటమ్మా అసలు అగ్రికల్చర్ సైడ్ కంప్యూటర్స్ నాలెడ్జ్ లేదు, ఏం లేదు, నన్ను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు, అసలు ఏ నాలెడ్జ్ లేకుండా వెళ్ళి నేను ఏం చేయాలి సాఫ్ట్వేర్ ఫీల్డ్లో, సార్ చెప్పారని మీరు అంటున్నారు, నాకు ఏమొచ్చు, నేను ఇబ్బంది పడినా అంటే, లేదు వెళ్ళు అని తిట్టి అన్నీ చేసి తెచ్చి ఇక్కడ పెట్టారు.